రాజధాని అమరావతి నిర్మాణం వడివడిగా జరుగుతోంది. దేశంలోనే అతి కీలకమైన నగరంగా నిర్మితమవుతున్న ఆంధ్రుల రాజధాని నభూతో అన్నట్లుగా రూపుదిద్దుకుంటోంది. సీఎం చంద్రబాబు ప్రత్యేక ఫోకస్తో చకచకా జరుగుతున్న రాజధాని పనుల్ని ప్రపంచ ఏడీబీ బ్యాంకుల ప్రతినిధుల బృందం పరిశీలించి ప్రశంసించింది. ఆంధ్రుల కలల రాజధాని అమరావతిని నభూతో నభవిష్యతి అన్నట్లుగా నిర్మించాలని సంకల్పించిన సీఎం చంద్రబాబు తన లక్ష్యం దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇక నుంచి మరో లెక్క అన్నట్లుగా అమరావతిని ఓ మహానగరంలా కాదు, ఏకంగా మరో ప్రపంచంలా తీర్చిదిద్దేలా ప్రణాళికలు రచిస్తున్నారు. కాగా రాజధాని నిర్మాణానికి ప్రపంచ బ్యాంక్, ఏడీబీ 30,000 కోట్ల రూపాయలని రుణంగా ఇస్తున్నాయి. గత బడ్జెట్లో కేంద్రం 1,500 కోట్లను గ్రాంట్గా ఇచ్చింది. మిగిలిన సొమ్ములో రాష్ట్ర ప్రభుత్వం 2,000 కోట్లు కేటాయించింది. విరాళాల రూపంలో కొంత మొత్తం సేకరిస్తోంది. ఈ క్రమంలోనే ప్రపంచ బ్యాంక్, ఏడీబీ ప్రతినిధుల బృందం గురువారం అమరావతిలో పర్యటించింది. నిర్మాణ పనుల్లో పర్యావరణ, సామాజిక రక్షణ చర్యలు, అమరావతి అభివృద్ధిలో పురోగతి తమ ప్రమాణాల ప్రకారం ఉన్నాయని సంతృప్తి వ్యక్తం చేసింది. ముఖ్యంగా రాజధానిలో అమలు చేస్తున్న ట్రాన్స్లొకేషన్ నర్సరీ విధానంపై ప్రపంచ బ్యాంక్ బృందం ప్రశంసలు కురిపించింది. చెట్టును ఒక ప్రదేశం నుంచి వేరొక ప్రదేశానికి తరలించడాన్ని ట్రీ ట్రాన్స్లొకేషన్ అంటారు. దీన్ని చెట్టుకు పునర్జన్మ ఇచ్చే ఒక ప్రక్రియగా చెప్పొచ్చు. ముఖ్యంగా రోడ్లు, భవనాలు నిర్మించేటప్పుడు చెట్లను తొలగించాల్సి వచ్చినప్పుడు అధికారులు ఈ పద్ధతిని ఉపయోగిస్తున్నారు. ఇలా చేయడం ద్వారా ఆ చెట్లు మళ్లీ ప్రాణం పోసుకొని ఎంతో మందికి ప్రాణవాయువుగా మారుతున్నాయని నిపుణుల బృందం అభినందించింది. కాగా ప్రపంచ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంక్ బృందాల పర్యటన అమరావతి ప్రాజెక్టులకు అంతర్జాతీయ గుర్తింపు, నిధులు పొందేందుకు చాలా కీలకమైందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సంస్థలిచ్చే సూచనలు, సలహాలు అమరావతిలోని ప్రాజెక్టుల నాణ్యతను, పర్యావరణ పరిరక్షణను మెరుగుపరచడానికి ఎంతగానో ఉపయోగపడతాయంటున్నారు. ఈ పర్యటనతో అమరావతి ప్రాజెక్టులపై పెట్టుబడిదారులకు, అంతర్జాతీయ సంస్థలకు నమ్మకం పెరుగుతుందని, రాజధానిలో భారీ పెట్టుబడులకు మార్గం సుగమమవుతుందన్న అంచనాలు వినిపిస్తున్నాయి. ఇక అమరావతి నిర్మాణం జరుగుతున్న కొద్దీ రాజధానిపై అంచనాలు, నిర్మాణ లెక్కలు మారుతున్నాయి. ఏఏ యూనివర్సిటీ సహా క్వాంటం వ్యాలీ వంటి ప్రఖ్యాత నిర్మాణాలు చేపట్టనున్నారు. అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు ప్రపంచ స్థాయి క్రీడా నగరాన్ని కూడా నిర్మించనున్నారు. ఇక ఇటీవల సవరించిన ప్రణాళిక ప్రకారం 70 ప్రాజెక్టుల నుంచి 110 ప్రాజెక్టుల వరకు అమరావతి నిర్మాణాలు పెరగనున్నట్లు తెలుస్తోంది. గతంలో పేర్కొన్న మాస్టర్ ప్లాన్లో ఉన్న రహదారులకు కొన్ని చోట్ల ఇబ్బందులు లేకుండా 4 చోట్ల ఎలివేటెడ్ కారిడార్లు నిర్మించాలని కూడా నిర్ణయించారు. మరోవైపు హైదరాబాద్, అమరావతి మధ్య ప్రతిపాదిత గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ మార్గం దిశగా కీలక అడుగు పడింది. దీనికి సంబంధించిన అలైన్మెంట్ దాదాపు ఖరారైంది. ఔటర్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్ మధ్యలో ప్రభుత్వం ప్రతిపాదించిన భారత్ ఫ్యూచర్ సిటీకి సమీపంలోని తిప్పారెడ్డిపల్లికి కొంత దూరంలో ఈ రహదారి ప్రారంభం కానుంది. ప్రస్తుతం విజయవాడ రహదారికి కుడివైపుగా ఇది కొనసాగుతుంది. అమరావతి మీదుగా బందర్ పోర్టుకు అనుసంధానం అవుతుంది. దాని ప్రకారం ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి వరకు 211 కిలోమీటర్ల దూరమే ఉండనుంది. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాజధాని నిర్మాణంపై ప్రత్యేక ఫోకస్ పెట్టడంతో ఇప్పటివరకు పెండింగ్లో ఉన్న పనులన్నీ త్వరితగతిన సాగుతున్నాయి. ఈ క్రమంలోనే అమరావతిలోని అన్ని టవర్ల నిర్మాణాన్ని డిసెంబర్ 31లోగా పూర్తి చేస్తామని మంత్రి నారాయణ తెలిపారు. ట్రంక్ రోడ్లు ఏడాదిలో, రైతుల లేఅవుట్ రోడ్లు 2.5 ఏళ్లలో, ఐకానిక్ టవర్లను 3 ఏళ్లలో పూర్తి చేస్తామన్నారు. నేలపాడులో పనుల పురోగతిపై సిఆర్డీఏ ఇంజనీర్లు, కాంట్రాక్ట్ సంస్థ ప్రతినిధులతో మంత్రి సమావేశం నిర్వహించారు. ఇళ్ల నిర్మాణంతో పాటు మౌలిక వసతుల కల్పన వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. భూసేకరణ కంటే భూ సమీకరణ వల్ల రైతులకు ఎక్కువ లాభమన్నారు. మరోవైపు ఏసీ రూముల్లో కూర్చొని కొంతమంది అమరావతి గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మంత్రి నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి మునిగిపోయిందని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అయితే అక్కడక్కడ కొందరు రకరకాలుగా గ్రాఫిక్స్ అని అవన్నీ అంటారు. వచ్చి చూడమనండి, వచ్చి చూస్తే తెలుస్తుంది ఎంతమంది పనిచేస్తున్నారు, ఎన్ని మిషన్లు పనిచేస్తున్నాయి, ఎన్ని ఏజెన్సీస్ పనిచేస్తున్నాయి, ఎంత వర్క్ చేస్తుంది. ఎక్కడో ఉండి ఏసీ రూమ్లో కూర్చొని స్టేట్మెంట్ ఇవ్వడం కాదు, వాళ్ళు వచ్చి ఇక్కడ చూస్తే ఎంతమంది పనిచేస్తున్నారు, ఎంత వర్క్ జరుగుతుంది, రోజుకి ఎంత వర్క్ జరుగుతుంది తెలుస్తుంది. సో ఏదేమైనప్పుడు ఒకటే చెప్తున్నాను, అమరావతి రాజధాని మీద ఊరికి నేను మాట్లాడటం వేస్ట్. వాళ్ళు నేను కాదు, ప్రజలు ఇచ్చి కొడతారు. కాబట్టి ఇది ఊరికి నేను మాట్లాడి అమరావతి మునిగిపోతుంది, అది అమరావతి వర్క్ జరుగుతుంది.
వెస్టర్న్ బైపాస్లో వర్క్ జరుగుతుంది. అది జరిగేటప్పుడు కొండవీటి వాగు దాని కింద పోతుంది, బ్రిడ్జి కింద. బ్రిడ్జి పూర్తి చేశారు, నీళ్ళు వెనక్కి తన్నాయి, దానికి రోడ్డు కట్ చేసాం, నీళ్లు పోయినాయి. అంతేగాని దాని మీద మునిగిపోయింది అమరావతి, అదే అయిపోయింది ఇది అయిపోయింది వచ్చి చూడాలండి. వచ్చి ఫిజికల్గా చూసి చేసి పని జరిగేటప్పుడు ఖచ్చితంగా కొన్ని అబ్స్ట్రక్షన్స్ ఉంటాయి, ఇటువంటివి ఉంటాయి. ఎటువంటి పరిస్థితుల్లో కంప్లీట్ చేస్తానని తెలియజేస్తాను. ఏదేమైనా ఎవరిని కుట్రలు పన్నినా ఎంతటి విధ్వంసం సృష్టించినా తమ కలల రాజధాని అమరావతి సగర్వంగా రూపుదిద్దుకుంటోందని ఏపీ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సీఎం చంద్రబాబు సారథ్యంలో అమరావతి మహానగరంగా కాదు, మరో ప్రపంచంగా రూపుదిద్దుకోవడం ఖాయమన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.